ఇంకా 4 ఇంకా 3 మిగులుతాయి వీళ్ళకి రాజ్యసభ. అంతే కదా, 7లో 3 పోతే 4 మిగులుతాయి. ఇంకా 4 ప్లస్ 4 ఇవి ఉంటాయి, ఇది పార్లమెంట్ లోక్సభ 8 ఉంటాయి. ఇప్పుడు 11 ఉన్నాయి, 8 ఉంటాయి రేపు పొద్దున ఓట్లు పరంగా. ఆ ఆస్పెక్ట్ లో ఆ చివరి దాకా ఉన్నంత వరకు వీళ్ళకి కొంత వెసులుబాటు ఉంటది అక్కడ. ఎందుకంటే వీళ్ళు యాంటీ కాంగ్రెస్ బేసిక్ గా, ప్లస్ ప్రో బీజేపీ గవర్నమెంట్. చంద్రబాబు ఉన్నా అంతే, జగన్మోహన్ రెడ్డి ఉన్నా అంతే. దాన్ని ఆ రూట్ లో అవగాహన చేసుకుంటే ఒక ఆస్పెక్ట్ ఉంటది. లేదు అసలు మోడీకి నువ్వు అమిత్ షాతో నేనే రేప మెయింటైన్ చేయించాను అన్నారు అనుకోండి, ఇట్ మే బి ఆ ఫీలింగ్ ఏమో అనుకుంటున్నా నేను. అది అంటే మొత్తానికి ఈయనైతే ఆ ఫీలింగ్ అయితే ఉంది, నా వల్లే జగన్ సీఎం అయ్యారు, నా వల్ల ఈ రోజు వైసీపీ ఇలా ఉంది. కానీ ఈ మాటకే కోపం వచ్చి ఉండొచ్చును ఆ తిట్లకి, వాటికి కారణం. అంటే ఇక్కడ బేసిక్ గా ఒకటేంటంటే నేను అబ్జర్వ్ చేసింది, మనం ఇక్కడ ఇంటెన్షన్ తో మాట్లాడడం. ఇప్పుడు మొన్న కూడా మీరు డిబేట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు ఎప్పుడు టాపిక్ చెప్పరు, టైటిల్ ఏది ఉండదు, డైరెక్ట్ గా సీన్ లో కూర్చుని మాట్లాడుకుంటా నేను నా ఒపీనియన్ మాట్లాడేస్తుంటా. అంతే కదా. అది ఆయన లాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ప్రీ స్క్రిప్టెడ్ అనిపిస్తుంది, లేదా కొంతమంది చాలా మందిలో ఉంది, ఆయన ఒక్కడే కాదు చాలా మందిలో ఉంది. అది మనకి దాన్ని ఇప్పుడు అడిగారు కూడా చాలా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము, చేసినా కూడా వాళ్ళు నమ్మరు కూడా, అవసరం కూడా లేదనిపిస్తుంది. బేసిక్ గా ఇప్పుడు విషయం ఏంటంటే ఇంకో